తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సొంత పార్టీ నేతలపై దాడులు చేయడం, కేసులు పెట్టే సంస్కృతి మంచిది కాదని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డి స్పష్టం చేశారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై అసంతృప్తితో ఉన్న టీడీపీ శ్రేణులు కమలాపురంలో పుత్తా నరసింహారెడ్డిని కలిసి కష్టనష్టాలు పడుతున్న ఇబ్బందులు వివరించారు. అసమ్మతి వర్గ నేతల సమస్యలను విని వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. జరుగుతున్న పరిణామాలు, పరిస్థితులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఒక నియోజకవర్గంలో మరొక నియోజకవర్గ నేతలు జోక్యం చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశారు. అలాగని పార్టీకి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు. పరిస్థితి చక్కదిద్దుకోమని జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డికి సూచిస్తామని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలనే ఉద్దేశంతో దీన్ని వేదికగా తీసుకున్నాము. మాకు గత 20 సంవత్సరములు వైసీపీ ప్రభుత్వం, వైసీపీ కాంగ్రెస్ కడపలో ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత ఇది మాధవిరెడ్డి గారికి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. ఇచ్చినది మేము తిరుమల తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధి యందు ఆ రోజు ముక్కుకొని ఈమెను గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ముక్కుబడి చేసుకున్నాము. తర్వాత అంతంతై ఎక్కడికో వెళ్ళిపోయి ఆ మాధవిరెడ్డి గారు విజయం సాధించినారు. విజయం సాధిస్తే కార్యకర్తల అందరిలో ఆశాభావాలు కనిపించినాయి. కానీ కొన్ని నాళ్ళకే వైసీపీ వాళ్ళు ఇది గమనించి 8 మందిని, అంటే అష్టదిగ్పాలకులు 8 మంది కార్పొరేటర్లను తెలుగుదేశం పార్టీలోకి పంపించి మాకు దరిద్రం పట్టేట్టుగా చేసినారు. ఇది ఏమాత్రం సహించము. వాళ్ళ భూములు వైసీపీ ప్రభుత్వంలో వారు సంపాదించుకున్న భూములను కాపాడుకునేదానికి, వాళ్ళు కబ్జాలు చేసిన వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకునేదానికి వాళ్ళు మా పార్టీలోకి వచ్చినారే కానీ వేరే రకంగా మా పార్టీకి అయితే మేలు చేసేదానికి రాలేదు. మేము ఈ విషయం ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి మేము చెప్పినాం. అమ్మ, మనము దేవుని గడపలో మనం ప్రచారం మొదలుపెట్టి గెలిచినాం. ఆమెకు దేవునికి 1,110 టెంకాయలు కొట్టి ముక్కుబడి కూడా తీసుకున్నాము. తర్వాత ఈ వైసీపీ వాళ్ళు మన మీద కుట్ర పడినారు, మనం నాశనం ఆర్థికంగా మనం అనగదొక్కుతున్నారు. అన్యాయం కూడా ఆమెకు ఎక్కలేదు. అంటే ఆమెను మేము తప్పులు పట్టడం లేదు. మాకు జరుగుతున్న అన్యాయానికి వినేవాళ్ళు లేరు. అధిష్టానం దృష్టికి ఏ రకంగా తీసుకుపోవాలో మాకు తెలియక ఒక ప్లాట్ఫామ్ మాకు కావాలనే ఉద్దేశంతో పుత్తా నరసింహారెడ్డి గారికి పోదామని చెప్పి కార్యకర్తలందరం నిర్ణయించుకోవడం జరిగింది. ఆయన అడిగినాము, నా కాడికి వైసీపీ వాళ్ళు ఎవరు రావద్దు, తెలుగుదేశం వాళ్ళు అయితే మీ సమస్యలు నేను చంద్రబాబు నాయుడు, లోకేష్ దృష్టికి తీసుకుపోతా, మీకు న్యాయం చేస్తాము, అట్లయితే నా కాడికి రాండి అన్నాడు. కానీ మా ఉద్దేశం ఏమిటంటే వీళ్ళను పుత్తా నరసింహారెడ్డి గారిని మరియు శ్రీనివాసరెడ్డి గారిని, మాధవిరెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకొని కడప డివిజన్లో 50 డివిజన్లో కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలనే ఉద్దేశంలో మేము ఉన్నాము. ఈ పార్టీ వైసీపీ నుంచి ఈ పార్టీకి 8 కార్పొరేటర్లు, అంటే అష్టదిక్పాలకులు, బాగా దరిద్రం పట్టించిన వాళ్ళను తరిమి కొట్టేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళకి టికెట్లు ఇస్తే ఏమాత్రం ఒప్పుకోలేదు లేదు, వాళ్ళ ఇన్ఛార్జీలో పక్కన ఒప్పుకునేదానికి లేదు. నేను వీలైతే ఈ లక్ష్మీ వెంకటేశ్వర సన్నిధిలో అమరనీయ తీసి కూర్చుంటా మా తెలుగుదేశం కార్యకర్తల ఆశీర్వాదములతో ఎమ్మెల్యేకి చెప్పినాం. వినలేదు. వాళ్ళు కావాలా, మాకందరూ వైసీపీ వాళ్ళు కావాలి, తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉంటేనే మనము ఇలా కార్పొరేటర్లో గెలిచగలుగుతామనే వాళ్ళ భావన ఉండాలి. కానీ వాళ్ళకి అర్థమవుతుంది. కంటే మాకు ఒక ప్లాట్ఫారం కావాలా. ఇది మొదటి అడుగు. మళ్ళా రెండో విడత కూడా ఇట్లా జరుగుతాయి. చెప్పుడు ఉన్నాడు చిన్నచౌక్లో ఒక కార్యాలయాన్ని స్థాపించినాడు, మాధవిరెడ్డి గారి కార్యాలయం అని. వాళ్ళే వీళ్ళేదో దందాలు చేస్తున్నారు, కబ్జాలు చేస్తున్నారని ఆ కార్యాలయం తొలగించడం జరిగింది. ఆ శకుడు అనేవాడు శపథం చేసినాడు, కౌరవుల పక్షాన శకుడు ఉండి కౌరవుల్ని నాశనం చేసినాడు. ఆ రకంగా కడప తెలుగుదేశం పార్టీకి 5 సీట్లు కూడా రావు, నా కార్యాలయం తొలగించినాడు అని చెప్పి శపథం చేసినాడు. అతని శపథము నెరవేరకుండా చూసుకుంటామని. గుంటూరు జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ ఆదేశించారు. తాగునీరు, పారిశుద్ధ్యం పర్యవేక్షణతో పాటు అనారోగ్యకరమైన ఆహార అమ్మకాలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గుంటూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ఆయన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి గుంటూరు నగరంలో డయేరియా కేసులు కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీఎంసీ పరిధిలో సెప్టెంబర్ 17వ తేదీ నుండి ఇప్పటి వరకు 146 మంది డయేరియా వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరారని పేర్కొన్నారు. ప్రస్తుతం 84 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, మిగతా వారు డిశ్చార్జ్ అయ్యారని తెలియజేశారు. అందరూ కూడా ఎక్కువ జీజీహెచ్లో అడ్మిట్ అవ్వడం, కేసెస్ని కూడా అనాలిసిస్ చేయడం జరిగింది. ఏ ఏరియా నుంచి ఎక్కువ కేసెస్ వస్తున్నాయని
ఫస్ట్ ఫ్యాక్ట్ అందరూ కూడా మనకు జీజీహెచ్లో ఉన్న అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. రెండోది మన జిల్లాలో ప్రస్తుత కేసెస్ కూడా స్పొరాడిక్ కేసెస్ డిఫరెంట్ లొకేషన్స్ నుంచి వచ్చి ఉన్నాయి. క్లస్టరింగ్ ఆఫ్ కేసెస్ అనేది రాలేదు. బట్ ఒక 34 కేసెస్ ఓల్డ్ గుంటూరు ఏరియా, అది ఆ ఏరియా నుంచి వస్తున్నాయని చెప్పడం జరిగింది. దానికి కూడా డీటెయిల్డ్గా అనాలిసిస్ చేశాము. చేసినప్పుడు ఒక 7 లొకేషన్స్ని గుర్తించాము. అది బాలాజీ నగర్, సీతారాం నగర్, నేరు నగర్, రామిరెడ్డి తోట, ప్రగతి నగర్, సంబత్ నగర్, సంగదికుండ, రెడ్ల బజార్. ఈ ఏరియా నుంచి మోర్ దెన్ 2 కేసెస్ ఐడెంటిఫై చేసి ఉన్నాము. సో ఈ అన్ని ఏరియాస్లో కూడా ఎక్కువ మనము ట్రేస్ అండ్ ట్రీట్ అనే స్ట్రాటజీ ఫాలో చేస్తున్నాము. అంటే అక్కడ ఇంటెన్సివ్గా హౌస్ టు హౌస్ సర్వే, ఒక 34 సర్వేలెన్స్ టీమ్స్ వేసి ఉన్నాము. వారందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఎంతమందికి ఇలాంటి డయేరియా లక్షణాలు ఉన్నాయని ఐడెంటిఫై చేసి దాంట్లో సిమ్టమాటిక్స్ గా ఉన్న వారిని ఇమీడియట్ గా యూపీహెచ్సికి తీసుకువచ్చి వారికి కావాల్సిన ట్రీట్మెంట్ చేస్తున్నాము. అదేవిధంగా వారిని కంటిన్యూస్ గా ఫాలో అప్ చేస్తున్నాము. ఎందుకంటే మనము వారిని యూపీహెచ్సికి పంపకుండా ఉంటే వారు జీజీహెచ్ పైన ఎక్కువ లోడ్ వస్తాయి. కాబట్టి సిమ్టమాటిక్ గా ఉన్న కేసెస్ అంటే ఎక్కువ వారికి సీరియస్ గా ఉన్న కేసెస్ ని మాత్రమే అక్కడికి జీజీహెచ్ కు పంపాలి. రిమైనింగ్ వారిని మనకు యూపీహెచ్సిలోనే ట్రీట్ చేయడానికి ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు కేసెస్ ఈ ఏరియాని హాట్స్పాట్స్ గా ఐడెంటిఫై చేశాము కాబట్టి ఈ ఏరియాలోనే 2 మెడికల్ క్యాంప్ తయారు చేసి 10 బెడ్స్ అక్కడే పెట్టుకుని వారికి కావాల్సిన సదుపాయాలు అన్ని అక్కడే అరేంజ్ చేసి అక్కడే ట్రీట్ చేయాలని స్ట్రాటజీ పెట్టుకున్నాము. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణలోని యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం ఓజీ సినిమా బెనిఫిట్ షో మొదటి టికెట్ కు వేలంపాట నిర్వహించింది. ఈ వేలంపాటలో 15 మంది అభిమానులు పాల్గొనగా బెనిఫిట్ షో మొదటి టికెట్ రికార్డు స్థాయి ధరకు అమ్ముడుపోయింది. 2 తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి ధరకు 1,29,999 రూపాయలకు పవన్ కళ్యాణ్ అభిమాని ఆముదాల పరమేష్ దక్కించుకున్నారు. వేలంపాటలో మొదటి టికెట్ గెలుచుకున్న పరమేష్ కు జబర్దస్త్ నటుడు వినోద్ టికెట్ అందజేశారు. వేలంపాటలో రికార్డు ధరకు కొనుగోలు చేసిన టికెట్ అమౌంట్ ను జనసేన పార్టీ కార్యాలయానికి అందజేస్తామని ఆముదాల పరమేష్ తెలియజేశారు. అంటేనే అభిమానులు చాలా మంది ఉంటారు. సో ఎన్నో చోట్ల టికెట్స్ వేలంపాట జరిగినా సరే మన తెలుగు సత్తాను చాటుతూ, ముఖ్యంగా మన తెలంగాణ సత్తాను చాటుతూ నెంబర్ 1 ప్లేస్ లో ఈ యొక్క రోజు టికెట్ వేలంపాట జరగడం జరిగింది. ఒకసారి గట్టిగా చెప్పండి అందరూ కూడా. సో అప్పటి నుంచి అందరు బాబులకే బాబు, కళ్యాణ్ బాబు అంటారు, కానీ సీఎంలకే సీఎం మన అది ఇంకొకసారి సీఎంలకే సీఎం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పున్నమి ఘాట్లో ఘనంగా ప్రారంభమైన విజయవాడ ఉత్సవ్. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి లాంఛనంగా ప్రారంభించిన మంత్రి లోకేష్. దుర్గమ్మ పేరుతో విజయవాడ ఉత్సవ్ అంటూ కూటమి నేతలు మరో దోపిడీకి సిద్దమయ్యారు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. చిల్లకూరు మండలం కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.